హాయ్ హలో కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 ముగింపు దశకు వచ్చేసింది. ఇంకొక వారంలోనే సీజన్ ముగియబోతోంది. నిన్న తుట్ట తుది నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. ఒక కెప్టెన్ ధనుష్ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేట్ అయిపోయారు. ఇంట్లో 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాకపోతే మొన్న శని ఆదివారాల్లో కిచ్చా సుదీప్ గారు చేసిన పంచాయతీలోన చాలా ఆసక్తికరమైన అంశాలు వచ్చాయి. నంబర్ 1, ఫ్యామిలీ వీక్ లోన వచ్చినప్పుడు కావ్య వాళ్ళ కుటుంబం చేసినటువంటి రచ్చ అంతా కూడా అక్కడ బైసెక్ట్ చేసి పోస్ట్ మార్టం చేశారు. ఆ తర్వాత గిల్లీ తన గా ఉన్నప్పుడు నామినేషన్ పవర్ తనకు వచ్చినప్పుడు ఇద్దరిని నామినేట్ చేసుకోవడం, వాళ్ళలో ఒకరిని సూక్త కారణాలతో బయట పెట్టాలి అన్నప్పుడు 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కావ్యను సేవ్ చేయడం అనేటువంటిది చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. ధృవంత్ అశ్విని వర్సెస్ గిల్లీగా మారిపోయింది వ్యవహారం మొత్తం. కాకపోతే ఇంత హెచ్చు తగ్గులు జరిగినా కూడా, చిట్ట చివరి కెప్టెన్ గా ధనుష్ అయినా కూడా అక్కడ రాజుగా ఉన్నటువంటి గిల్లీ రాణి చేతిలో ఓడిపోయింది. అసమర్థ రాణి చేతిలో ఓడిపోయిన గిల్లీ రాజు అని అశ్విని పదే పదే అతన్ని హేళన చేస్తున్నా కూడా చివరిగా మనకు వచ్చినటువంటి ఇన్ఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పట్లో మనకు ఉన్నటువంటి టాప్ ట్రెండింగ్ లోన మనకు గిల్లీ కనిపిస్తున్నాడు, రక్షిత కనిపిస్తోంది, అశ్విని కనిపిస్తోంది, ధనుష్ కనిపిస్తున్నారు. ఈ నలుగురు అయితే చాలా స్పష్టంగా నాకైతే కనిపిస్తున్నారు. సో ఈరోజు ఆల్రెడీ టికెట్ ఫినాలే రేస్ స్టార్ట్ అయిపోయింది. ధృవంత్కు గిల్లీకి మధ్య పోటీ జరిగింది. మళ్ళీ ఎవరు గెలిచారో అనేది రెగ్యులర్ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ది సిచ్యువేషన్. దెన్ ఈ నిన్న మొన్న గిల్లీ అంటే కిచ్చా సుదీప్ గారు చేసిన పంచాయతీలోన ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, గిల్లీ అర్థం చేసుకున్నట్టుగా బిగ్ బాస్ ను ఇంకెవరు అర్థం చేసుకోలేదు. ఆల్మోస్ట్ గిల్లీనే గెలుస్తాడు అనే లెక్కలో మాట్లాడేశారు. బయట కూడా సోషల్ మీడియాలో హోర్ అదే విధంగానే ఉంది. గిల్లీకి ట్రెండ్ గా పోటెత్తిపోతుంది. చూడాలి, చివరి నిమిషంలో అటు ఇటు ఏమైనా అవుతుందేమో చూడాలి. తెలుగు బిగ్ బాస్ సీజన్ లోన తనూజ వర్సెస్ కళ్యాణ పడాల్లోన అలా అలా అవుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే రక్షిత తను బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ లోన వచ్చి మొదటి రోజు వెనుక వెళ్ళిపోయి మళ్ళీ ఆడపులిలాగా ఎంటర్ అయిన ఆమె నిరంతరం తన స్టైల్ ఆఫ్ టాకింగ్ తోన, తన స్పెషాలిటీతోన అసలు ఏకదమ్గా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఈ ఇంట్లోన రియల్ గా ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక గిల్లీ, 2 రక్షిత మాత్రమే. కాకపోతే పోటీలో నేను ఎక్కడికి తక్కువ కాను అని అశ్విని తన వంతు పోరు మాత్రం తాను చేస్తోంది. గిల్లిని ఎదురేసుకుని, కావ్యని ఎదురేసుకుని ఇప్పుడైతే చూడండి, నిన్న జరిగినటువంటి నామినేషన్ ఘట్టంలోన బాలుకు బొమ్మ అంటించి కొట్టాలి అన్నప్పుడు రక్షిత ధృవంతుని ఎలా కొట్టింది, ఆ తర్వాత కావ్యని ఎలా, రాశికను ఎలా కొట్టింది, అలాగే రాశిక అశ్వినిని ఎలా చేసింది, అంటే అంతవరకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా చేశారు. కాకపోతే గిల్లీ మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కావ్యాన్ని నామినేట్ చేయలేదు. పైగా ఆమె నామినేషన్లో ఉన్న లాస్ట్ టైం ఆమె నామినేషన్లో ఉన్న 3 సందర్భంలో ఆమె వచ్చినా కూడా ఆమెను కాపాడాడు. చాలా బ్లంట్గా కాపాడేశారు. దానికి ఆయన చెప్పే కారణాలు ఏంటంటే, వీళ్ళు సరైన కారణాలు చెప్పలేదు అని. దట్ మే బి ట్రూ. అంటే కావ్య విషయం వచ్చేసరికి గిల్లీ తనని ఎవరైనా ఏమైనా అంటారా అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తాను పోటీలో నిలబడుతున్నాడు. ఇది మనం గుర్తుంచుకోదగినటువంటి విషయం. ఇక్కడ మళ్ళీ కావ్య స్పందన లాస్ట్ బట్ 1 వీక్ ఆమె నామినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకొని మాడు బయటికి వెళ్ళిపోతే ఆమె లోపలికి వచ్చింది. కానీ ఆ ఆనందం ఒక వారం కూడా ఉండకుండా నెక్స్ట్ వీకే ఆమె మొన్న ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్ కాబట్టి ఆమె ఎలిమినేట్ అయిపోవడంలో పెద్ద ఆశ్చర్యం అంటూ ఏమీ అనిపించలేదు. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్ ఎవరు ఉండొచ్చు, ఇది ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది. ఇంకా నామినేషన్ ఘట్టం లేదు, క్యాప్టెన్ టాస్క్ లేదు. ఇప్పుడు మిగిలినంతా ఏంటంటే టికెట్ టు ఫినాలే. ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. అందరూ నామినేషన్ అయిపోయారు కాబట్టి మిడ్ వీక్ ఎలక్షన్ ఉండొచ్చు, లేదా డబుల్ ఎలక్షన్స్ ఉండొచ్చు. 5 మంది అయ్యేదాకా మొత్తం 3 లేపి అవతల పడేయచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్. సో ఈ బిగ్ బాస్ సీజన్ మనకు ఎలా అనిపించింది కంపేర్ టు సీజన్ 11? సీజన్ 12 ఎలా ఉంది? నాకైతే సీజన్ 11 తోపులాగానే అనిపించింది. సీజన్ 12 సో లాగా అనిపించింది. ఒక గిల్లీ 1 మ్యాన్ షో లాగా రన్ చేస్తూ వచ్చారు. స్టార్టింగ్ డే నుంచి ఇప్పటిదాకా అతని విన్నర్ అనే లెక్కలోనే ఆట మొత్తం సాగిపోతుంది. అందుకోసమే అశ్విని కూడా ఏమనింది, కప్పు ఇచ్చేసేయండి వెళ్ళిపోతాడు కదా అని ఫ్రస్ట్రేషన్తో అనిందాన్ని.
గెలిపించేసేయండి అందరూ కలిసి అని ఆమె అంటోంది. ఆమె ఆ మాట అనడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఈసారి బిగ్ బాస్ సీజన్లోన టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. సో టాప్ 3లో ఎవరు ఉంటారు? గిల్లీ గ్యారంటీగా ఉంటాడు, రక్షిత 100% షూర్, అశ్విని కూడా ఉంటుంది. ఈ టాప్ 3 అయితే పక్కనే నాకు అనిపిస్తుంది. అలాగే టాప్ 5 తీసుకుంటే అందులో 4 నాకు ఇప్పటికే స్పష్టంగా అనిపిస్తుంది. ధనుష్ ఉంటాడు. ఆ తర్వాత ఎందుకంటే ఆయన నామినేషన్లో లేడు కాబట్టి ధనుష్ గ్యారంటీ ఉంటాడు. ఆ తర్వాత అశ్విని ఉంటుంది నాకు తెలిసి. ఆ తర్వాత రక్షిత ఉంటుంది, గిల్లీ ఉంటాడు. ఈ నలుగురు అయితే గ్యారంటీ. కాకపోతే ఇంకా ఒకరు కావాలి. ఆ ఒక్కరు ఎవరు? రాజ్‌ఖానా, లేకుంటే గనక రఘునా, లేకుంటే గనక కావ్యానా? ఎవరు ఉంటారని మనం చూడాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడే నాకు రేస్ కనిపిస్తుంది. కాకపోతే ఈ సీజన్లోన కప్పు గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా అందరూ అనుకుంటున్నట్టుగా, చివరికి సుదీప్ గారే అంటున్నట్టుగా, గిల్లీ నీవు గెల్లి అన్నట్టుగా ఆయన ఏమన్నారు, బిగ్ బాస్ హౌస్ను గిల్లీ అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు అర్థం చేసుకోలేదని ఆయనే అన్నారు. కాబట్టి బహుశా గిల్లీకే అవకాశాలు ఎక్కువ అని ఆల్రెడీ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. అన్నిటికీ మించి ఏంటంటే ఫ్యామిలీ రౌండ్ ఎపిసోడ్లోన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గిల్లీతో మాట్లాడడం, గిల్లీకి విషెస్ చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే అందరి మనసులో అతను దోచుకున్నాడా అనేటువంటి ఆలోచన కూడా మనకు కలుగుతుంది. చూడాలి వాట్ విల్ హ్యాపెన్ అని. చూద్దామంట. ఇంకేముంది, ఇంకా వారం రోజులే టైం కాబట్టి ఫినాలేకి ఇక మొత్తం అంతా చకచగా జరిగిపోతుంది. అందరూ నామినేషన్లో ఉన్నారు, ఒకరు తప్ప, కెప్టెన్ తప్ప. సో డబుల్ ఎవిక్షన్ జరగవచ్చు, మిడ్ వీక్ ఎవిక్షన్ జరగవచ్చు. టకటగా జరిగిపోయిన తర్వాత టాప్ 5 ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి, హూ విల్ బి ది టాప్ 5? మీరు ఎవరు అనుకుంటున్నారు రాయండి. టాప్ 3 ఎవరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. కప్ ఎవరు గెలవచ్చు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో గిల్లీకి ధృవంత్కు మధ్య జరిగింది. ఇందులో గిల్లీ గెలిచాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు రెగ్యులర్ ఎపిసోడ్లో దాన్ని కూడా మనం రివ్యూ చేసుకుందాం. మొత్తం మీద చూసుకుంటే గనక ఈసారి సీజన్ 12 మొత్తం కూడా వన్ మ్యాన్ షోలో నడిచిందని నాకైతే అనిపిస్తుంది. గిల్లీ చుట్టే కథ మొత్తం తిరిగింది. గిల్లీ చుట్టే కథ మొత్తం తిరగడం వల్ల పెద్దగా వేరే ఎవరు కూడా ఫోకస్ కాలేకపోయారు. ఒక రక్షిత ఫోకస్ అయింది. ఆ రక్షిత కూడా గిల్లీ నామం జపం చేస్తూనే ఉంది. లాస్ట్ టైం హనుమంతు వైల్డ్ కార్డుగా వచ్చి అతను ఎలాగైతే కప్పు కొట్టుకుపోయాడో, అందుకోసమే సుదీప్ గారు అడుగుతారు, గిల్లీ నువ్వు బిగ్ బాస్ సీజన్ అన్ని చూసుకొని వచ్చావంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ నేను చూసుకొని వచ్చాను సార్, అర్థమవుతుందా, అందుకే నువ్వు ఇలా ఆడుతున్నావు. నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకు ప్రథమ్ అంటే ఇష్టం, లేటెస్ట్గా హనుమంతు అంటే ఇష్టం. ఓకే ఓకే ఓకే, ప్రథంలో టెంపరితనం ఉంది, హనుమంతులో తెలివితేటలు ఉన్నాయి. సో ప్రథమ్ హనుమంతు మిక్స్ చేస్తే గిల్లీ అన్నట్టుగా సుదీప్ గారే అన్నారు. సో ఇలా అవుట్ రేటెడ్ గా కామెంట్ ఇవ్వడం చూస్తూ ఉంటే గిల్లీకి అన్ని మంచి శకలములే అని అనిపిస్తూ ఉంది. హీ మే బి విన్నర్ అని అనుకుంటూ ఉన్నారు. చూడాలి. అలాగే ఇప్పుడు అశ్విని కూడా తక్కువ పోరాటం ఏం చేయలేదు. అందరూ ఆమెకు సరే, ఆమె ద్వేషించుతూ ఉండొచ్చు, ఆమె ఓవర్ యాక్టింగ్ చేసింది అనొచ్చు, గిల్లీతో ఎదురేసుకునిందని. గిల్లీతో ఎదురేసుకున్నా కూడా అంటే యాక్చువల్గా గిల్లీ కంటెంట్ తీసుకుంటున్నాడు అని అంటున్నారు. కానీ గిల్లీ ఎవరితో కంటెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా అదే కంటెంట్ వచ్చింది. అది మనం మర్చిపోకూడదు. సో కంటెంట్ పరంగా ఆమె కూడా బెనిఫిట్ అయింది. అలాగే కావ్య కూడా బెనిఫిట్ అయింది. కావ్యని నామినేట్ చేస్తుంది. నిన్న బాలుకు స్టిక్కర్ తెచ్చి కొట్టేటప్పుడు మళ్ళీ ధృవంతు వచ్చి రఘుని దారుణంగా ఇచ్చేయడం, అలాగే ధృవంతును రక్షిత దారుణంగా చేయడం, రాశికను అశ్విని దారుణంగా చేయడం, రాశిక కూడా ఘోరంగా ఒకరినొకరు అంటే ఇంతవరకు కలిసికట్టుగా ఉన్నామను అసలు రాశిక అశ్విని మధ్య ఇంత రప్చర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. చివరికి ఏమైపోయింది, రాశిక, ఆ తర్వాత కావ్య, ఆ తర్వాత గిల్లీ, వీళ్ళు ముగ్గురు కలిసి కంప్లీట్ గా ర్యాగ్ చేయడానికి ప్రయత్నించారు అశ్వినిని. సరే, ఈ విధంగా వివరించడం వల్ల అశ్వినికి ఏమైనా ప్లస్ కావచ్చు, ఆమెకు సింపతి కావచ్చు, కానీ గెలిపించేంత సింపతి అయితే రాదు. ఇంకా అయిపోయింది ఆ స్టేజ్ చివరి. ఇప్పుడు ఒకటి మీరు గుర్తుంచుకోండి, చివరి నిమిషంలో లెక్కలు మారవు. ఇప్పటిదాకా ఏ లెక్క అయితే వచ్చిందో ఆ లెక్కని కంటిన్యూ అయిపోతుంది అంతే తప్ప చివరి నిమిషంలో ఉన్న ఓట్లు ఎక్కువ వచ్చేసి వీడు గెలుస్తారు వాళ్ళు నో వే. కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ మైండ్ లోనే ఇంప్రింట్ అయిపోయింది ఎవరు బిగ్ బాస్ సీజన్ విన్నర్, ఎవరి చేతిలో కప్పు ఉంటుందో చాలా మందికి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్పులు అంటే ఏమి ఉండవు. ఇప్పుడు జరిగేదల్లా ఏంటంటే టాప్ 5లో ఎవరు ఉంటారు, టాప్ 3లో ఎవరు ఉంటారు, టాప్ 2లో ఎవరు ఉంటారు, హూ ఇస్ ది విన్నర్, హూ ఇస్ ది రన్నర్ అని లెక్కలేసుకోవడం తప్పనిచ్చి మిగిలింది ఏది లేదు.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చెప్పండి, సీజన్ 12 మనకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా చూస్తే సీజన్ 12 ఎలా అనిపించింది? ఇదేదో కొత్తగానే మొదలుపెట్టి మధ్యలోనే ఒక మినీ గ్రాండ్ ఫినాలే అని పెట్టేసి అందులోన ఒకరిని విన్నర్ గా చేసేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఏదో ప్రయత్నం చేశారు, కానీ ఎంతమంది అయినా బయటికి వెళ్ళవచ్చు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ హూంకరించినంతగా ఏమీ జరగలేదు. అంతా కూడా సాదా సీదాగానే జరిగింది. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినప్పుడు ఎట్లాగైతే గ్రాండ్ ఫినాలే జరుగుతుందో అలాగే మినీ గ్రాండ్ ఫినాలే జరుగుతుందో అలాగే జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు పెద్దగా కొత్తదనం ఏం నాకేం చూపించలేదని అనిపిస్తుంది. సీజన్ 12 నథింగ్ న్యూ. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటున్నారు కానీ ఏమీ అనిపించలేదు నాకు. గిల్లి ఒకడు ఉన్నాడు కాబట్టి బతికిపోయారు, లేకుంటే కనుక అసలు ఈ కంటెంట్ కూడా దొరికేది కాదేమో, ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ కూడా దొరికేది కాదేమో. నేను చెప్తాను కదా, గిల్లి, రక్షిత, అశ్విని వీళ్ళు ముగ్గురు లేకపోతే బిగ్ బాస్ 0 నాకు అనిపించేది. మళ్ళీ మీకేమనిపిస్తుందో చెప్పండి. మీ దృష్టిలోన రక్షిత ఎలా ఆడింది, అశ్విని ఎలా ఆడింది, గిల్లి ఎలా ఆడాడు, కావ్య ఎలా ఆడింది, రాశిక ఎలా ఆడింది, ధ్రువన్ స్టాండ్ ఏంటి, రఘు స్టాండ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇండివిజువల్గా మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో రాస్తే ఐ విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో తెలుగులోన కన్నడ బిగ్ బాస్ సీజన్ సక్సెస్ఫుల్గా చివరి దాకా తీసుకొచ్చాను. మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ జరిగి ఉండొచ్చు. ఎవ్రీ కన్నడ బిగ్ బాస్ సీజన్ ఖచ్చితంగా నేను తెలుగులో చెప్తాను. కన్నడ బిగ్ బాస్ సీజన్ తెలుగులో చెప్పడం కోసం నేను తెలుగు బిగ్ బాస్ సీజన్ కూడా త్యాగం చేసేసాను. యాక్చువల్గా తెలుగు బిగ్ బాస్ సీజన్ కొన్ని ఎపిసోడ్స్ చేశాను నేను, కానీ నాకెందుకో ఇది నేను చేయాల్సిన పని నాకు అనిపించింది. చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా రివ్యూస్ ను మెచ్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. చూస్తాం, హోప్ఫుల్లీ ఇట్ విల్ బి బెస్ట్. సో చూద్దామంట ఈ వారంలోన ఏం జరిగిపోతుంది. గుర్రం ఎగరవచ్చు అని అనుకుందామా, లేదా గిల్లి గెలవచ్చు అని అనుకుందామా, ఏం జరుగుతుందో వెంటి తెరపై చూద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈస్ రామదుర్గం మధుసూదన్. వ్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.